మేడం ప్రధానంగా రాజకీయాల్లో మీరు రావాలనే నిర్ణయం మీద సారదా? రాజకీయాల్లో రావాలని నిర్ణయం యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడైతే ఈయన పొలిటికల్గా ఎంపీగా కంటెస్ట్ చేశారో నేను ప్రచారానికి వెళ్ళేదాన్ని సత్యబాబు గారికి 99లో. దాంట్లో ఆయన గెలవటం జరిగింది. దాని తర్వాత వచ్చిన సైమల్టేనియస్లీ 2001లో రిజర్వేషన్స్ వచ్చాయి స్థానిక సంస్థలు. దానిలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమెన్కి రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఝాన్సీని నువ్వు జిల్లా పరిషత్కి నిలబెట్టు అని చెప్పేసి నన్ను మొట్టమొదటిసారిగా నన్ను జిల్లా పరిషత్ జరిగింది. అది నేను అన్ఎక్స్పెక్టెడ్. ఎప్పుడు పాలిటిక్స్లో వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మాత్రం క్యాంపెయినర్గా మాత్రం మొత్తం అన్ని చోట్ల స్టేట్ అంతా తిరిగేదాన్ని. నాకు ఆ ఇబ్బంది లేకుండా దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేషన్ చేసేదాన్ని. ఫస్ట్ టైం ఆ రిజర్వేషన్ రావటం, ఉమెన్ రిజర్వేషను రావటం వల్ల నేను ఈరోజు వచ్చాను. దాని ద్వారా ఈరోజు లోకల్ బాడీ టు లోవర్ హౌస్ వరకు నేను బికాస్ ఆఫ్ ది రిజర్వేషన్ ఈరోజు నేను వెళ్ళి పొలిటికల్ ఎంపవర్మెంట్లో నేను ఒక ఐకాన్ అయ్యాను. మేడం బొత్స సత్యనారాయణ గారు అంటే ఉత్తరాంధ్రనే కాదు తెలుగు రాజకీయాల్లో ఒక బ్రాండ్ మేడం. ఎలా ఉంటారు మీతో? ఎలా ఉంటారు అంటే రాజకీయాలు మీతో ఏమన్నా చర్చిస్తారా? ఏమన్నా ఇది చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉందని మీ సజెషన్ లాంటివి ఏమైనా తీసుకుంటారా? లేదా మీ ఇన్పుట్స్ ఏమైనా అడుగుతూ ఉంటారా? నేను ఆయన్ని కానీ నేను కానీ అడిగే సందర్భాలు చాలా తక్కువ. కాకపోతే నేను నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ అట్లా ఎంపీగా చేస్తున్నప్పుడు కానీ ఇక్కడ ఇష్యూస్ ఇక్కడ సంబంధించినవి నాకేమైనా డౌట్ వచ్చినా వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, వాళ్ళ దగ్గర నేను తెలుసుకొని ఏం చేయాలని నేను అడిగేదాన్ని. సత్యబాబు గారు చెప్పడం కంటే నేనే కొన్ని అడిగేదాన్ని. ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే ఇది వాళ్ళు న్యాయం చేసే వాళ్ళు అవుతాం అనేది కొన్ని డౌట్ ఉంటే నేను అడిగేదాన్ని. ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి చెప్పేవారా మేడం? అడిగితే డౌట్స్ అడిగితే చెప్పేవారు? ఖచ్చితంగా అవన్నీ చెప్పేవారు. ఇదే ఇలా గైడెన్స్ ఉంటుందని చెప్పేవారు. దాన్ని బట్టి నేను కొన్ని ఫాలో అవుతుండేదాన్ని. అది కొద్ది కాలం వెరీ ఫస్ట్ వన్స్ కొంచెం దాంట్లోనే ఎక్స్పీరియన్స్ అందుకున్న తర్వాత ఆయన మళ్ళీ నన్ను మళ్ళీ చెప్పడం తెలియలేదు. నేను కూడా చెప్పించుకునే పరిస్థితి రాకుండా చేసుకుని వెళ్ళాను. నాకేదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడిగేది. అలాగే సత్యబాబు గారు ఏదైనా ఇక్కడ ఇష్యూస్ చెప్పాలి, సెంట్రల్లో చెప్పాల్సిన ఉన్నా లేకపోతే స్టేట్లో చెప్పాల్సిన ఉన్నా ఆ సంబంధించినవి లోకల్ ఇష్యూస్ ఏ వచ్చినా ఎప్పటికప్పుడు ఆయన మంత్రిగా ఎక్కడే కాకుండా రాష్ట్రం అంతా తిరిగేవారు. అప్పట్లో పిసిసి తిరిగేవారు, తర్వాత రాష్ట్రంలోని ఎక్కువ తిరుగుతూ ఉన్న పరిస్థితి కాబట్టి లోకల్లో కాన్స్టిట్యున్సీలు ఏమున్నా వాటన్ని చూసుకుని వెళ్ళేదాన్ని. అందుకే నాకు పదవితో సంబంధం లేదు పనిచేయడానికి అని చెప్తున్నాను. ఆ విధంగా చేసుకుని వెళ్ళేదాన్ని. ఇష్యూ ఏదున్నా సరే ఖచ్చితంగా సత్యబాబు గారు నాకేం చెప్పేవారు, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండేటప్పుడు ప్రజల పక్షాన్ని ఆయన ఎంపీగా ఏదైనా తేడా చేస్తే ఎంతమంది ఉన్నా అంతమందిలో కూడా నిలదీసి ఇది తప్పు చేస్తున్నారని నిర్భయంగా అడిగేవారు. ప్రజలకు న్యాయం చేయడం ఆయన లక్ష్యంగా వెళ్ళేవారు. సో మా తప్పు ఏదైనా ఉంటే సరిదిద్దుకొని మేము కరెక్ట్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. లేదు ఏదైనా కాదంటే దానికి ధీటుగా కూడా సమాధానం చెప్పేవాళ్ళం.